అందరికీ నమస్కారం అండి. నా పేరు జిఎస్ కుమార్. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడే చూశాను నేను, మన ఆదిరెడ్డి గారు బిగ్ బాస్ గురించి రివ్యూలు రాస్తూ ఉంటాడు, వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఇంకా వేరే విషయాలపైన స్పందిస్తారో లేదో నాకు పెద్దగా ఐడియా లేదు. అది నేను పట్టించుకోను పెద్దగా. ఇలా వీడియోలు చేయడం, పెట్టడం ఇది నా అలవాటు కాదు, నా పని కూడా కాదు. యాక్చువల్గా ఏంటంటే, అది చూసినప్పుడు నాకు అనిపించే పాయింట్ ఏంటంటే, అంటే నేను ఎవరైనా టార్గెట్ చేయట్లేదు, నాకు అనవసరం కూడా. అది ప్రజెంట్ ఇప్పుడు చదువుకునే పిల్లలు, నేను ఒక టీచర్గా మేము గమనిస్తున్న పాయింట్ ఏంటంటే, ఇలాంటి వీడియోస్ సొసైటీకి స్లో పాయిజన్లో ఎలా పనిచేస్తున్నాయి. స్లో పాయిజన్ కూడా అవ్వకూడదేమో, దాదాపుగా ఇవి సైలెంట్ కంటే చాలా వేగంగానే పనిచేస్తున్నాయి. ఇప్పుడు 2 గంటల్లో 16,000 మంది చూశారండి ఆ వీడియోని. 2 గంటల్లో 16,000 మంది. బిగ్ బాస్ షో, అది కూడా తెలుగుకి సంబంధించింది. ఏదో దేశవ్యాప్తంగా వేరే భాషల్లో ఉండవచ్చును. ప్రస్తుతానికి అయితే అది కేవలం తెలుగులో ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 గంటల్లో 16,000 మంది చూడటం ఇక్కడ విషయం పక్కన పెడితే, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, అసలు దాని పరిణామాలు ఒక టీవీ షోల గురించి, ఇంకో దాని గురించో ఎలా ఉంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్తానండి, మీకు స్ట్రైట్గా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే, మా పాప మేము గమనిస్తుంటాను, ఇప్పుడు 5th క్లాస్ చదువుతుంది. ఒక స్కూల్లో వాళ్ళ స్కూల్లోనే ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్, వాళ్ళ యాన్యువల్ డేకి సంబంధించి ఒక చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో తను పార్టిసిపేట్ చేయడానికి ఇటు 4 రోజుల ముందు నుంచి డిస్కషన్ మొదలుపెట్టి, అటు యాన్యువల్ డే అయిన తర్వాత, ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇంకొక 10 రోజులు 15 రోజులు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, అంటే ఇట్లా మాట్లాడుకోవడం వరకే పరిమితం కాదండి. బాగా గమనించండి మీరు. ఇక్కడ వాళ్ళు మాట్లాడడం, ఆ ఎఫెక్ట్ చదువు మీద పడుతుంది తెలియకుండానే. అంటే దాదాపుగా సుమారు 1 నెల రోజుల పాటు వాళ్ళ చదువు దూరంగా ఉన్నట్టే. వాళ్ళ మనసు చదువు దగ్గర లేదని అర్థం. డైలీ స్కూల్కి పోవచ్చు, క్యారేజ్ తీసుకెళ్ళవచ్చు, వాళ్ళు ఏదో నోట్స్లు మాన్యువల్గా రాస్తున్నప్పటికీ వాళ్ళ మనసులో చదువు అయితే లేదు, ఖచ్చితంగా లేదు. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు గమనించుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే ఎంటర్టైన్మెంట్స్కి దగ్గర చేస్తామో పిల్లల్ని, అది మీరు ఏ పేరుతోనే పిలవండి, బిగ్ బాస్ షో అనండి, ఐపీఎల్ మ్యాచ్లు అనండి, ఏదైనానండి, వాళ్ళ మైండ్ దానికి ఈజీగా ట్యూన్ అవుతుంది. అది అంత ఎందుకండి, మీరు చిన్నప్పుడు చదువుకున్నారు కదా, చదువుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మన పక్కన పెట్టా, ప్రొఫెషన్ పక్కన పెట్టండి కాసేపు. చదువు ఫోను, లేదా చదువు ఎంటర్టైన్మెంట్, లేదా చదువు ఈ గేమ్స్, లేదా వీడియో గేమ్స్, ఇలా కంపారిజన్ స్టార్ట్ అయితే పెద్దోళ్ళకు ఖచ్చితంగా చదువు కంటే మిగిలిన ఆప్షన్స్ చూసుకోవడానికి ఇష్టపడతారు కదండి మన మనసులు. అలాంటి చిన్నపిల్లలు వాళ్ళు ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించి, లేదు మాకు భవిష్యత్తు చాలా ముఖ్యం, ఈ భవిష్యత్తు చదువు లేదు, భవిష్యత్తు లేదు, ఇలా ఎందుకు ఆలోచిస్తారు? లేదు కదా, అవకాశమే లేదు కదా. ఇంకొక చిన్న విషయం, ఇక్కడ అసలు ఈ రోజుల్లో చదువు గురించి చెప్పడం కూడా తప్పైపోతుంది. ఎందుకో చెప్తాను చూడండి. చదివితే ఏమొస్తుందండి, పలానా వ్యక్తి అట చదువు లేకుండానే చాలా గొప్పవాడయ్యాడటండి, పలానా మా ఊర్లో ఇతను చిన్నప్పుడు ఏం చదవలేదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్లు. ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎన్ని రియల్ ఎస్టేట్లు పెట్టినా, వీళ్ళు ఎన్ని రీల్స్ చేసుకున్నా, ఇంకొకరు ఎన్ని చేసినా, ఆఖరికి కొనే వ్యక్తి చదువుకున్నాడు. అదిగా తెలుసుకోండి. ఏదో ఒక ఉద్యోగము ఏదో చేస్తుండబట్టే ఎకానమీ రొటేట్ అవుతూ ఉంది. అందరూ రీల్స్ చేసుకున్నారు అనుకోండి, ఎవరు రీల్స్ ఎవరు చూడాలి? అర్థమవుతుంది. కొంచెం సెన్స్ ఉండాలి కదా. ఫోన్ పట్టుకుందాం మొదలుకొని పెట్టుకుంటే రీల్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే, సగం బట్టలు వేసుకున్నాం, 30 బట్టలు వేసుకున్నాం, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. ఎవరి రీల్స్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చూసుకోవాలి. ఇంక భవిష్యత్తులో ఎవరు చూడరు. అలాంటి స్థితి రాకముందే కొంచెం అలర్ట్ అవ్వండి, కొద్దిగా మేలుకోండి. తల్లిదండ్రులు కూడా కొంచెం మేలుకొని, నేను కూడా ఒక తల్లిదండ్రుల్లో ఒక భాగమే కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చిన్న వయసులో చదువు కనుక మన మనస్సుకు బుర్రకు ఎక్కకపోయినట్లయితే జీవితంలో వాళ్ళు చదువుకు దూరంగానే ఉంటారు. కాబట్టి ఇది మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళని ఇవ్వండి, ఫోన్ ఇవ్వాలండి. ఎంతవరకు మీ అబ్జర్వేషన్ కొంతవరకు,
మంచిది మీరే దగ్గర ఉండి చూపించండి, తీసేసుకోండి ఫోన్, సరిపోతుంది కదా, నష్టమేంటి ఇప్పుడు. ఇది మీరు మర్చిపోయి వాళ్ళు అదట ఇదట అని మీ బ్రెయిన్లో ఏదో పెట్టుకొని పిల్లలు అలా పొల్యూట్ చేస్తే వాళ్ళు ఈజీగా ట్యూన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చదువు పట్ల అంత ఈజీ కాదు. ఒక్క మాట తేల్చేస్తాను చూడండి, ఈ భూమి పైన చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, లేదు ఏదో ఒక పని చేసి బతికేద్దాంలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. రేషియో పెడితే చదువుకున్న వాళ్ళు తక్కువే ఉంటారు. అదేంటండి అన్ని స్కూల్స్ ఉన్నాయి కదా అనుకోవచ్చు మీరు. చదువు అంటే ఇలా సర్టిఫికేట్ వేసి మెల్ల వేసుకుని తిరిగేదానికి అది కుదరదు కదా. ఎన్ని మార్పులు వచ్చాయని చెప్పుకుంటే చదువు కాదు కదా. చదువు అనేది మన మాటలో, మన నడవడికలో, ప్రతి అంశంలో ఒక తర్కించే విధానంలో కనిపించలేకపోయినట్లయితే నువ్వు చదివి కూడా వేస్ట్ కదండి. అర్థమైందా? సో దీన్ని మనసులో పెట్టుకొని తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించి పిల్లలకు ఫోన్లు ఇవ్వద్దు. ఇచ్చినట్లయితే దగ్గర ఉండండి, మీరు పక్కనే ఉండండి, పక్కనే కూర్చోబెట్టుకునివ్వండి, ఓ వీడియో పెట్టివ్వండి, హ్యాపీగా చూసుకుంటారు, మంచిది. సో దీంట్లో కాంట్రవర్సీలు ఏమి లేవండి. ఇక నేను ఆదిరెడ్డి ఏదో స్టార్ట్ అంటే ఇనిషియల్గా ఒక వీడియో మనిషిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే ఎగ్జాంపుల్తో మాత్రమే మీకు అది నేను చెప్పాను తప్ప, అంటే నేను ఓపెన్ చేసినప్పుడు అది కనిపించింది అక్కడ ఎగ్జాక్ట్గా ఏదో సంథింగ్ 16,000 వ్యూస్ అని. అంటే ఎంత స్పీడ్గా చూస్తున్నారంటే ఎటుపోతున్నట్టు మనం అందరం కలిసి అది కూడా మళ్ళీ చెప్తాను చూడండి. పోనీ అదేమన్నా అత్యవసరమైన విషయం అంటే మనకెందుకు సార్, బిగ్ బాస్లో ఎంతమంది ఉంటే ఎందుకు, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. బిగ్ బాస్ ఓపెన్ అవుతుంది కదా, ఆ 90 రోజులు ఇప్పుడు వేస్తారు కదా, అప్పుడు చూడండి సరిపోయింది కదా. అందులో ఎవరున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నారు, అప్పుడు ఏమనుకుంటారు, తర్వాత ఏమనుకుంటారు, ఏంది ఇదంతా అంటే ఒక్క బిగ్ బాస్ షో పుణ్యమా అంట 90 రోజులు అది ఎలాగో రన్ అవుతుంది అనుకోవచ్చు. ఇటు ఒక 3 నెలలు, అటు ఒక 3 నెలలు, అప్పటికి ఎంత, ముళ్ళు 9 నెలల. ఏంటండి అన్యాయం? అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం అలా వెళ్తూ ఉండడమేనా. అంటే హౌస్ వైఫ్లని పేరు చెప్పుకునే వీళ్ళంతా కూడా ఇలా ఇంట్లో 90 సంవత్సరం పొడిపోతే దాని గురించి డిస్కస్ చేస్తూ పోతే ఈ మధ్య కూడా చూస్తుంది అదే ఎప్పుడు ఇంకోటి ఏదో షో వస్తుంది అదే ప్లేస్లో ఎగ్జాక్ట్గా. మనం ఇంక పిల్లల్ని చదువుకోవాలని చెప్పే రైట్ మనకి ఎక్కడుంది మాస్టర్, దయచేసి అర్థం చేసుకోండి. ఓకేనా? సెలవు, నమస్కారం.